అందరికీ నమస్కారం. నా శ్రేయోభిలాషులకి, మిత్రులకి, కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా మీ తాలూకా విషెస్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, లేకపోతే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ తాలూకా ప్రేమని, మీ ఆదరణని, మీ ఆశీస్సులని నా వరకు పంపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తాలూకా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ వల్ల, ప్రేమ వల్ల ఈరోజు ఈ పొజిషన్ వరకు నేను ఎదిగాను. అలాగే ఎర్రనాయుడు గారి తాలూకా ఆశీస్సులతో మరి మీ అందరి కోసం మంచి కార్యక్రమాలు చేయాలని, మీరు గర్వపడేలాగా చేయాలని నిత్యం కూడా ఈ రోజే కాదు రేపు భవిష్యత్తులో కూడా నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా నాకు ఒక 2 మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీతో పంచుకుంటాను. కేంద్ర మంత్రిగా ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్స్ ను కూడా ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఈ రోజు రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను చాలా ఆరాధించేటటువంటి నాయకుడు, మరి నాకు గురువు, ఒక మెంటర్ గా, గైడ్ గా ఈ రోజు ఈ పొజిషన్ వరకు ఎంతో సహకారం, ఆశీస్సులు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో ఆయన తాలూకా ఆశీస్సులు ప్రత్యేకంగా పొంది ప్రత్యక్షంగా ఆయనతో పాటు కేక్ కట్ చేసేటటువంటి అనుభూతి కూడా ఈ రోజు పొందాను. అలాంటి అనుభూతి కల్పించినందుకు ఆ భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు గాని, హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో సేవా కార్యక్రమాలు, అలాగే బ్లడ్ క్యాంప్స్, ఇలా ఎన్నో కార్యక్రమాలు మీరందరూ కూడా మీ తాలూకా ప్రేమను తెలియజేయడానికి చేశారు. దానికి మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ప్రేమకి ఎన్ని కార్యక్రమాలు చేసినా నేను మీ తాలూకా రుణం తీర్చుకోలేననేది మళ్ళీ తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.